హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. సో ఆ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి జాయిన్ అవ్వకుండా జెన్యూన్ ఛానల్ని జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే నేను న్యూస్ కానీ ఏదైనా లైవ్ అప్డేట్స్ కానీ మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్ని ఇవ్వడానికి ఉంటుంది పాసిబిలిటీస్. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇవాళ కూడా మీరు చూడండి, ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ అప్డేట్ చేశాను, నిఫ్టీ అప్డేట్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఏదైతే రేంజ్ ఉన్నదో ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. అండ్ మార్కెట్ అప్ సైడ్ కూడా వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి బ్యాంక్ నిఫ్టీ మూమెంటం వల్ల నిఫ్టీ కూడా అప్ సైడ్లో మూవ్ అయింది. ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో నిఫ్టీలో అది కూడా బ్రేక్అవుట్ అయి క్లోజ్ చేసింది. రెండు కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఫర్దర్ నెక్స్ట్ అనాలిసిస్ అనేది మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీరు కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చూసుకుందాం, దాని తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ రెండు చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో చాలా కన్సాలిడేషన్ జరిగింది. ఈ పర్టికులర్ పాయింట్లో అప్డేట్ చేశాను నేను. అండ్ ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత కూడా మార్కెట్ హోల్డ్ చేసింది 61,300 అండ్ అప్ సైడ్కి స్ట్రాంగ్లీ మళ్ళీ 61,600 వరకు వెళ్ళింది. ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ప్రీవియస్ అనాలిసిస్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రీవియస్ ఏదైతే అనాలిసిస్ నేను చెప్తానో దాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత ఈ క్యాండిల్ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ వచ్చి ఈ క్యాండిల్లో మనకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. నేను కూడా చెప్పాను మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనకి ఈ క్యాండిల్ ఒక ఐస్ ఉన్నాయో అది మార్కెట్ దగ్గరికి వచ్చేసింది మార్కెట్. అండ్ ఏదైతే మనకు ఓపెనింగ్ జరిగిందో దాని పైకి అయితే మార్కెట్ యాజ్ ఆఫ్ నో వచ్చేసింది. అంటే న్యూ ఆల్ టైమ్ హైస్కి దగ్గరికి మార్కెట్ వచ్చేసింది. ఓకే, 61,900 దగ్గరలో ఉంది క్యాండిల్ పై మార్కెట్. ఇది కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ సపోర్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో ఇక్కడ 60,800 to 60,900 అండ్ దాని కిందికి వెళ్ళామనుకోండి 60,550 to 60,569 లెవెల్, రెండు సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ డిప్ ఆన్ బై బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. నేను క్లియర్లీ నిన్న కూడా చెప్పాను అండ్ మొన్న కూడా అదే చెప్పాను. ఈ పర్టికులర్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి. సో నిన్న మార్కెట్లో మూమెంట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలోనే, అండ్ ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీలోనే మూమెంటం వచ్చింది. నిఫ్టీ ఐటీ చూసారనుకోండి, ఇవాళ నెగిటివ్లో ఉండే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీయే సపోర్ట్ చేసింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ ఐటీ మనకి స్టిల్ 400 పాయింట్స్ నెగిటివ్లోనే క్లోజ్ చేసింది. అండ్ కొంచెం రికవరీ అయింది. ఏదైతే మార్కెట్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసారనుకోండి, నిఫ్టీ ఐటీ 5 minutes చార్ట్ పెట్టామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ అనేది అప్ సైడ్లో రికవరీ అయింది. సో అందుకోసం మనకి మార్కెట్లో కొంచెం స్టెబిలిటీ కనిపించింది నిఫ్టీ ఫాలో అవ్వకుండా. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో నిఫ్టీ మీరు చూసారనుకోండి, సో నిఫ్టీ ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్లీ అర్థమైపోయింది, స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నిఫ్టీలో మనం చూసామనుకోండి, నిఫ్టీ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఎప్పుడైతే నిఫ్టీ ఐటీలో మనకి ఫాల్ వచ్చిందో ఈ పర్టికులర్ పాయింట్లో మనకి మార్కెట్లో ఇక్కడ కూడా మనకి ఫాల్ అనేది వచ్చింది నిఫ్టీలో. ఓకే, దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఆల్గో సపోర్ట్స్కి రీచ్ అయింది. సో ఆల్గో సపోర్ట్స్కి రీచ్ అయిన తర్వాత అన్ని రివర్సల్ క్యాండిల్స్, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అన్ని రివర్సల్ క్యాండిల్సే. దాని తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ స్లైట్లీ అన్ని చాపీగా ఉండి ఎప్పుడైతే మార్కెట్ ఈ హైస్ బ్రేక్ చేసిందో ఇక్కడ కూడా అంతే ఎంటైర్ డే ఇంట్రాడేలో ఇవాళ కొంచెం టఫ్ టు ట్రేడ్ ఉండే. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ప్రీమియమ్స్ కూడా చాలా ఫాస్ట్గా డికే అయింది. బోత్ సైడ్స్ హంటింగ్ ఎనర్జీ జరిగింది. దాని తర్వాత మనకి 2 o'clock టైంలో మనం చూసినట్టయితే వన్ సైడ్ ర్యాలీ. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం వచ్చిందో ఇక్కడ నిఫ్టీలో కూడా మూమెంటం వచ్చింది. అండ్ అప్ సైడ్ 25,700 నుంచి ఆల్మోస్ట్ 25,821 ఆర్ 825 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైగానే మార్కెట్ అనేది మూమెంటం చేసింది 2 తర్వాత. ఓకే, సో ఆల్మోస్ట్ 1.5 అవర్లోనే మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ మనం చూసినట్టయితే 25,800 దగ్గరలో క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటుందా అంటే మార్కెట్ పాజిటివే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర
మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. అది వచ్చేసి మనకి 25,768 అండ్ 25,700 లెవెల్ దా. ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ డౌన్ సైడ్లో అప్ సైడ్కి వెళ్ళింది. సో ఈ ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్, 25,700 లెవెల్. మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చినా సరే ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ మార్కెట్ 25,750 టు 25,768లో మా లెవెల్ దగ్గరకు వస్తే ఇక్కడ సీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 25,700 కింద ట్రేడ్ అవ్వాలి, అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను, నిఫ్టీ కూడా, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో అది బ్రేక్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సో గ్యాప్ ఏరియా ఉండే, సో రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. నిన్న కూడా మార్కెట్లో మూమెంటం ఉంది, అండ్ దానికన్నా ముందు కూడా మనం చూసామనుకోండి 3 days నుంచి కూడా కంటిన్యూస్ అప్ సైడ్లో ఉంది. అండ్ ఇప్పుడు దీనికి ఒక రెసిస్టెన్స్ ఏరియా వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో అది మనకి రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది వచ్చేసి మనకి 25,900 అండ్ 25,887 ఈ ఏరియా మనకి రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేయొచ్చు. అక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అక్కడ హోల్డ్ చేస్తే కంటిన్యూషన్ అవుతుంది 26,000 వరకు, లేకుంటే మార్కెట్లో అక్కడ నుంచి ఒక రివర్సల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 25,780 అండ్ 25,750 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, అండ్ దాని కింద ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 25,700. ప్రైస్ 25,700 కిందికి రాకూడదు, మార్కెట్ దాని కిందికి వస్తే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ 25,700 టు 25,780 ఏదైతే రేంజ్ ఉందో అది హోల్డ్ చేయాలి. ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మాత్రం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు మార్కెట్ టువర్డ్స్ 25,900 టు 950 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ క్లియర్లీ మెన్షన్ కూడా చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ మీరు చూసారనుకోండి డౌన్ సైడ్లో టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను క్లియర్లీ. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే టార్గెటెడ్ పాయింట్స్ కూడా నేను యాజ్ పర్ చార్ట్ ఇక్కడ ఇచ్చేసాను. అరౌండ్ మార్కెట్ అప్పుడు పర్టికులర్ ఈ లెవెల్లో ఉండే 25,770 కింద ఉండే, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో ఈ పర్టికులర్ ఏరియా టార్గెట్ పాయింట్స్ ఆల్రెడీ ఒక టార్గెట్ రీచ్ అయింది దగ్గరలో, అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పెండింగ్లో ఉంది. అది కూడా మేబీ రేపు మార్కెట్ అనేది పాజిటివ్గా షో చేసింది అనుకో ఇంకా ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ హైస్ బ్రేక్ చేస్తే కంటిన్యూషన్ అవ్వచ్చు, లేకుంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ అప్లోనే టార్గెట్స్ అచీవ్ చేసింది అనుకోండి, మార్కెట్లో వెయిట్ చేయండి. మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఏదైతే ఇవాళ క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు మార్కెట్ వచ్చి అక్కడ నుంచి బౌన్స్ చేస్తుందా లేదా చూడండి. ఒకవేళ బౌన్స్ చేస్తుంటే అక్కడ నుంచి మనం సీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్లో మాత్రం వెయిట్ చేయాలి, ఎందుకంటే గ్యాప్ డౌన్ వచ్చినా సరే గ్యాప్ అప్ వచ్చినా సరే పర్టికులర్లీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సపోర్ట్స్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా అని చెప్పి బేరిష్ అవ్వద్దు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని చెప్పి బులిష్ అవ్వద్దు. సో వెయిట్ చేయాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో 25,700 మంచి సపోర్ట్ లెవెల్, 25,750 టు 25,780 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ ఇక్కడ మనం చూసుకుందాం, సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు, అండ్ సెన్సెక్స్లో కూడా ఇంపార్టెంట్ ఏదైతే లెవెల్ ఉండేనో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 83,500 టు 83,330 టు 350 ఇది మంచి సపోర్ట్ లెవెల్. నిన్న మార్కెట్ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది ప్రీవియస్లీ కూడా గ్యాప్ ఉండే, దానివల్ల రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టువర్డ్స్ మార్కెట్ 84,000 వరకు సెన్సెక్స్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ ఆ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి 84,300 వైపు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. చిన్న టైం ఫ్రేమ్ అంటే మనం ఇక్కడ 15 minutes పెట్టుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ నేను ఇక్కడ పెట్టాను. 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, నిఫ్టీ కూడా 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే అన్ని రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి అన్ని రివర్సల్ క్యాండిల్స్. దాని తర్వాత 2 o'clock టైంలో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది. రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ ఏరియా మార్కెట్ దగ్గరకు వచ్చినా సరే మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బేరిష్ అవ్వాలి సెన్సెక్స్లో అంటే సెన్సెక్స్ అట్లీస్ట్ 83,300 కిందకి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. ఓకే, అండ్ బులిష్లో ప్లాన్ చేయాలంటే ఈ ఏరియా దగ్గరకు వచ్చినా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అయినా సరే మనం ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ 83,900 అండ్ 84,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్
సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 26,000 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ మనకి 26,000 అండ్ 25,900 లెవెల్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 25,700 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 25,600 లెవెల్ దగ్గర, దాని తర్వాత మనకి 25,500 లెవెల్. ఇక్కడ మనం డేటా చూసామనుకోండి యాజ్ ఆఫ్ నో 25,700 to 26,000 లెవెల్ మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ 25,800కి దగ్గరలో ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ స్లైట్లీ కొంచెం డేటా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది 25,900 26,000 లెవెల్ దగ్గర. బట్ ఇవాళ డేటా కొంచెం మారింది. ఇక్కడ మీరు చూసారనుకోండి 25,700 లెవెల్ దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 70,000 ఉంది. ఓకే, సో దాని కింద మీరు చూసారనుకోండి దాని కింద కూడా మంచిగా హోల్డ్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 25,700 పైన ఉందో మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు యాజ్ పర్ డేటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెట్టాను. ఇక్కడ మనం US30 చూసామనుకోండి 81 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ కనిపిస్తుంది. US టెక్ 110 పాయింట్స్, డాక్స్ 176 పాయింట్ అండ్ హ్యాంగ్సాంగ్ వచ్చేసి 180 పాయింట్స్. ఓవరాల్గా యూరోప్ మార్కెట్స్, US మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో చాలా కన్సాలిడేషన్ జోన్లో ఉంది క్రిప్టో. ఇక్కడ మనం చూసినట్టయితే బిట్ కాయిన్ ఇదే రేంజ్లో చాలా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. 90 minutes చార్ట్ పెడదాం. సో ఇక్కడ నేను ఏదైతే మన హాల్గో లెవెల్స్ ఉందో తీసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తారంటే 90 minutes చార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇదే జోన్లో, అంటే మార్కెట్ ఈ జోన్లోనే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంది. అప్ సైడ్ 68,900, డౌన్ సైడ్లో మనకి 66,600. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు. చిన్నగా 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి స్కాల్ప్ చేసుకోవచ్చు, కానీ మనకి ఎక్కువగా మొమెంటం అనేది కనిపించట్లేదు. బికాస్ నిన్న కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. ఆ రేంజ్ బయటికి వెళ్తేనే మార్కెట్లో మనకు మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇథేరియం చూసినా సరే, ఇథేరియంలో కూడా అంతే. ఇక్కడ మీకు ఛానల్ లోపల ఉంది ఇథేరియం. అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది, డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మార్కెట్ ఏదైతే బులిష్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్తుందో అలాగే డౌన్ సైడ్కి బెరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. సో చిన్న టైం ఫ్రేమ్లో ఎవరైతే ట్రేడ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ హెసల్స్ అయితే ఈజీగా అంట్ అవుతున్నాయి. సో కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. మార్కెట్ ఎవ్రీడే ట్రేడ్ చేయాలని అయితే రూల్ లేదు, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. మార్కెట్ ఏ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏ రేంజ్లో ఉందని ఫస్ట్ చూసుకోండి. దాని తర్వాత మీరు చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో కొంచెం మార్కెట్ అనేది సైడ్ వేస్ జోన్లో ఉంది, బిట్ కాయిన్ కానీ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో ఇప్పుడు మార్కెట్ కొంచెం రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి, దాని తర్వాత ప్లాన్ చేయండి. ఇక్కడ మనకి ఇథేరియంలో వచ్చేసి అట్లీస్ట్ 2060 పైకి మార్కెట్ వెళ్ళాలి. అండ్ 2060 పైన కూడా రెసిస్టెన్స్ ఉంది. కాకపోతే అట్లీస్ట్ 2060 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో అది బ్రేక్అవుట్ అవుతుంది. దాని రీటెస్ట్లో మనం ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ మనకి అట్లీస్ట్ 1950 ఆర్ 1945 అవుతుందో అది బ్రేక్ అవ్వాలి. 1940 బెస్ట్. 1940 బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. అండ్ బిట్ కాయిన్కి వచ్చేస్తే బిట్ కాయిన్ అయితే యాజ్ ఆఫ్ నో మార్నింగ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. 68,500 వరకు వెళ్ళి మార్కెట్లో ప్రాఫిట్ బుక్ అయింది. అంటే 50% బుక్ చేసి రిమైనింగ్ ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడైనా మార్కెట్లో మళ్ళీ డౌన్ సైడ్లో ఈ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా, డౌన్ సైడ్లో ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేశాను. అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా ప్లాన్ చేయాలంటే నేను అప్ సైడ్ 68,400 అండ్ 68,900 పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఓకే, సో బిట్ కాయిన్లో సో ఇక్కడ చూపిస్తాను ఆల్రెడీ. ఇక్కడ మనం ప్రీమియం ఛానల్ ఓపెన్ చేద్దాం క్రిప్టోది. ఇవాళ ట్రేడ్ ఇచ్చింది Feb 18 మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అన్ని ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మెంబర్స్ బుక్ చేసినాయి ఇవాళ. సో ఇవన్నీ చూపిస్తుంది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ ఇక్కడ చూడండి ట్రేడ్ వచ్చేసి ఎవ్రీ 500 పాయింట్స్కి వచ్చిన తర్వాత నేను పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రేడ్ చేస్తాం సేమ్ మన ప్రీమియం ఛానల్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే 500 పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అయిందో 50% బుక్ చేసి రిమైనింగ్ కాస్ట్లో పెట్టి ట్రేడ్ చేసాం. బట్ 50% బుక్ చేసిన తర్వాత కాస్ట్లో ట్రేడింగ్ అయితే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ US మార్కెట్స్లో మళ్ళీ కనిపించింది అనుకోండి, ఇంకొక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఓకే, యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రాఫిట్స్ బుక్ చేస్తారో వాళ్ళన్ని స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. సో నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ మీకు క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో దట్ మీకు అంత క్లియర్లీ మీకు అర్థమవుతుంది ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, ఏ స్ట్రాటజీ, ఎలా లెవరేజ్ తీసుకోవచ్చు, ఎలా ఇంట్రెస్ట్ ప్లేస్ చేయొచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కోర్సెస్లో ఉంది. ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి క్రిప్టో ట్రేడింగ్. ఇవి
చూసిన తర్వాత మీకు నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత దేంట్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయవచ్చు. ఇది వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. మేమైతే ఫ్యూచర్స్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్యూచర్స్ అయితే లెవరేజ్ ఉంది. బిట్కాయిన్ కానీ, ఇథీరియం కానీ, సోలానా కానీ చాలా ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా మనం లెవరేజ్ తీసుకొని అయితే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది. ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత రిఫరెన్స్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ అంటే ఇక్కడ మీకు ఒక టూల్ ఉంటుంది. సో ఇండికేటర్ అనుకోండి, క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి TTT అని చెప్పి అది బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంటుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ అనేది చిన్న టైం ఫ్రేమ్లో మనకి చూపించి చిన్న టైం ఫ్రేమ్లో మనకి సిగ్నల్స్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయవచ్చు. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని స్ట్రాటజీ కూడా ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది. అండ్ దాంతోపాటు ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా వీడియోస్ చూడాలి డెల్టా ఎక్స్చేంజ్ అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి ఫోల్డర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక 15 వీడియోస్ దాకా ఉన్నాయి. దాంట్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మొబైల్ అప్లికేషన్లో ఎలా యూస్ చేయాలి, మనకి డెస్క్టాప్ అయినా ఎలా యూస్ చేయాలి, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి. ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా, ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా, స్ట్రాటజీ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఒకసారి టైం ఇచ్చి చూడండి. చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే అప్డేట్స్ దాంతోపాటు అండ్ మీకు ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.